ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ వదిన నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందని గుర్తొచ్చిన ప్రతిసారి ఈ పట్టీల శబ్దం వింటాను. అప్పుడు మీ వదిన నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞాపకాలే ఉన్నాయి లక్ష్మి. తను తినిపడేసిన ఐస్ పుల్ల, తను వాడుకుని పడేసిన తిలకం డబ్బా, కాటుక, తను వేసుకునే గాజులు, తను చదువుకునే కంపాక్స్ బాక్స్, ఇలా తన వస్తువులన్నీ తన గుర్తుగా నేను దాచుకున్నాను. చాలా పెద్ద లవ్ స్టోరీ అన్నయ్య. పెద్ద లవ్ స్టోరీయే, కానీ వాళ్ళు మనకంటే పెద్దవాళ్లు కాబట్టి ఏనాడు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ దేవుణ్ణి మొక్కిన ప్రతిసారి నా ఊరి గురించి ఎంతగా మొక్కానో నా ప్రేమ గురించి కూడా అంతే మొక్కాను లక్ష్మి. నా ప్రేమని ఏ దేవుడు గుర్తించాడో తెలియదు గాని ఇన్నాళ్లకి నా ప్రేమని గెలిపిస్తున్నాడు. ఇంకేం దేవుడన్నయ్య, మన పెద్దయ్య గారే ఆ దేవుడు. నీ ప్రేమ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఈ ప్రేమ కథలో నీ ప్రేమే కనిపిస్తుంది గాని వదిన ప్రేమ ఎక్కడుందన్నయ్యా? మీ వదిన నన్ను మొదటిసారి చూసినప్పుడు అసహించుకుంది. కానీ కాసేపటి తర్వాత క్షమించమని అడిగింది. క్షమించు అంటే మీ వదినకి నెమ్మదిగా అర్థం చేసుకోవడం అలవాటు లక్ష్మి. కొంచెం లేట్ అయినా రియలైజ్ అవుతుంది. నా ప్రేమ గురించి తెలిస్తే నెమ్మదిగా అయినా తిరిగి ప్రేమిస్తుంది అన్న నమ్మకం ఉంది లక్ష్మి. అదే జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటానన్నయ్య. అదే జరుగుతుంది లక్ష్మి. కాకపోతే మన మనుషులు, మన ఇల్లు, మన ఊరు, మన వాతావరణానికి అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. ఆ టైం వరకు నేను మీ వదినకి అలవాటు పడతాను, అర్థం చేసుకుంటాను. నీ గురించి నాకు తెలీదా అన్నయ్య? ఈ పెళ్లి జరిగితే నువ్వు సంతోషంగా ఉంటావు కదన్నయ్య? చాలా సంతోషంగా ఉంటాను లక్ష్మి. నువ్వు సంతోషంగా ఉంటావన్నయ్య, నాకు తెలుసు. నీ పెళ్లి దూలగొట్టేయాలి. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటది. నానెళ్తానన్నయ్య, రేపు పెళ్లిలో కలుపుతాను. రేపు కలవడం ఏంటి లక్ష్మి? పిన్నికి నేను చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అన్నయ్య, గోరింటాకు రూపుకొచ్చినాను. అదిట్ట ఇవ్వు మంగ, అన్నయ్యకి గోరింటాకు నాన్న పెడతాను. ఈడికన్ని నువ్వే చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే సొంత చెల్లి అనుకుంటున్నారు. కనీసం గోరింటాకన్నా దీన్ని ఎట్ని. పెళ్లిలో ఎట్టాగో ఆడావిడంతా నీదే గదా. మీ అమ్మ ఎదురు చూస్తుంటది, త్వరగా ఇల్లు. సరే పెద్దమ్మా, నేను ఇల్లొత్తానన్నయ్య. వస్తాను మంగ. మంగ, గోరింటాకు మంచిగా ఎట్టు, ఎర్రగా పండాలా. సరే సరే ఎల్లు. నువ్వు రా అన్నయ్య, గోరింటాకెడతాను. తొందరగా కానివ్వండి. భోజనాలు ఆలస్యం కాకూడదు. బంధువులందరూ వచ్చేస్తున్నారు. నమస్కారం. తీసుకోండి. అయ్యగారు, పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేస్తున్నారు. బ్రహ్మదేవర వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మామూలుగా ఉంటుందా? అవునమ్మా. ఏమైంది హేమా? పెళ్ళైతే గ్రాండ్ గా చేస్తున్నాం కానీ మన సింధు ఈ ఊర్లో ఉండగలుగుతుందా? ఇక నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోక హేమా. మన సింధు ఈ ఊర్లో ఉండడానికి ఇబ్బంది పడచ్చేమో కానీ ఈ ఊరు మాత్రం సింధుకి చిన్న ఇబ్బంది కూడా రానివ్వదు. మహారాణి లెక్క చూసుకుంటుంది. మొదట్లో అందరూ ఆ పల్లెటూరికెందుకు, గోపి వ్యవసాయం చేస్తాడని సింధుజాక్షినిచ్చి పెళ్ళెలా చేస్తామని అన్నారు. కానీ ఈ ఊరొచ్చాక, గోపిని చూశాక ఈ పెళ్లి అందరికీ
సమ్మతమే అన్నట్టు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఏమండి, మీరు తీసుకున్న నిర్ణయం ఏదైనా అందరికీ సమ్మతంగానే ఉంటుందండి. చూసారా, నా పెళ్లికి అంతా సిద్ధమైపోయింది. ఇంకా మీరు నా పెళ్లిని ఆపలేరు. ఎందుకలా డిసప్పాయింట్ అవుతావు? డిసప్పాయింట్ కాక బ్యాండ్ మేళం తెచ్చి డాన్స్ చేయమంటావా? అక్క ప్లీజ్, ఈ పెళ్లి మండపాలు, ఈ మిర్చి లైట్లు, ఈ ఏర్పాట్లు ఇవేవి నీ పెళ్లిని జరిపించలేవు. వీటిని చూసి నువ్వు భయపడకక్క. రే, అవును సింధు, నీకు మేమంతా ఉన్నాం కదా. ఏదో ఒకటి చేసి నీకిష్టం లేని ఈ పెళ్లిని ఆపి తీరుతా. ఎలా ఆపుతారత్తయ్య? ఈ పెళ్లిని ఆపాలంటే తాతయ్య నా పెళ్లి గురించి చెప్పినప్పుడే ఆపాలి. కానీ ఆపలేకపోయారు. ఈ ఊరికొచ్చే దారిలోనే నన్ను తప్పించి ఆపుండాల్సింది. అది చేయలేకపోయారు. కనీసం నిన్న రాత్రి ఈ ఇంటి నుంచి బయటపడుంటే పెళ్లిని ఆపుండేవాళ్ళం. కానీ ఆ రాక్షసి వల్ల అది జరగలేదు. పొద్దున్నే గుళ్ళో పూజని కూడా ఆపలేకపోయాం. నా పెళ్లికి జరగాల్సిన పనులన్నీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా పెళ్లి మాత్రం ఎలా ఆగుతుందత్తయ్యా? ఎవరు ఆపుతారో? అదేంటక్క అలా అంటున్నావు? నేనున్నాను కదా. నీ హ్యాపీనెస్ కోసం ఈ తమ్ముడు ఏదైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. ఏ పోరా, రేపే పెళ్లి. ఇప్పుడు ఈ ఇంటిని ముస్తాబు చేసినట్టు రేపు నన్ను కూడా ముస్తాబు చేస్తారు. ఇంకా సేపట్లో బంధువులందరూ వచ్చేస్తారు. అందరి అటెన్షన్ నా మీదే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు మేడీ? చెప్పాను కదక్క, నీ కోసం, నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తానని. ఆల్రెడీ త్రిషాని తన ఫ్రెండ్స్తో రమ్మని చెప్పాను. వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా నిన్న ఈ రోజు వాళ్ళతో బయటికి పంపిస్తాను. నిజంగా పంపిస్తావు మేడీ? నువ్వే చూస్తావు కదక్క. వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో మేడీ. కనీసం వాళ్ళని చూస్తేనా కాస్త ధైర్యంగా ఉంటుందేమో. కనుక్కో మేడీ. చెప్పు మేడీ. ఎక్కడున్నారు? ఆల్మోస్ట్ విలేజ్ లోకి ఎంటర్ అయిపోయాం మేడీ. ఆయేషాని కూడా తీసుకొస్తున్నావా? యా మేడీ. సూపర్.